ఒకే ఒక్క తీర్మానం దేశపు ప్రధాని కుర్చీని కూడా కదిలించగలదు. అదే అవిశ్వాస తీర్మానం. ఇది ఎలా పనిచేస్తుందో, ఏ ప్రధాని రాజీనామా చేశారో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఆర్టికల్ 75 ప్రకారం మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అందుకే రూల్ 198 ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదు. ఈ తీర్మానం చర్చకు రావాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. సభలో ఓటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే తక్షణం రాజీనామా చేయాల్సిందే. చరిత్రలోకి వెళ్తే 1963లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై జేబీ కృపలాని మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అత్యధికంగా 15 సార్లు ఎదుర్కొన్న ప్రధాని ఇందిరాగాంధీ. ఇప్పటివరకు సుమారు 28 సార్లు ప్రవేశపెట్టినా ఒక్కసారి కూడా ఇది ఓటింగ్ ద్వారా నెగ్గలేదు. కానీ 1979లో వైబీ చవాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరుగుతుండగానే తనకు మెజారిటీ లేదని గ్రహించిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఓటింగ్కు ముందే రాజీనామా చేశారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీసిచ్చి సభలో అప్పటికప్పుడు ఉన్న సభ్యులలో మెజారిటీతో, అంటే ఎఫెక్టివ్ మెజారిటీతో తీర్మానం నెగ్గితే స్పీకర్ను పదవి నుంచి తొలగించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఈ షార్ట్ నోట్స్ చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.